యువతకు ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ఈ ఏడాదిన్నరలోనే లక్షల కొద్దీ పర్మనెంట్ జాబ్స్ ఇచ్చామన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే రాహుల్ గాంధీ పర్బానీలో విజిట్ చేశారన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఇండ్లలోని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు నేతలు. దేశంలో యువతే కేంద్రంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు రూపొందించామన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ల దేశంగా భారత్ నిలిచిందన్నారు. గత ఏడాదిన్నరలో దాదాపు 10 లక్షల మంది యువతకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు మోదీ. రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71,000 మంది అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తామన్నారు ప్రధాని మోదీ. आज जब कोई युवा स्पोर्ट्स में कैरियर बनाने का प्लान करता है तो उसे ये विश्वास होता है कि वो असफल नहीं होगा। आज स्पोर्ट्स में ट्रेनिंग से लेकर टूर्नामेंट तक हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं। आज कितने ही सेक्टर्स में हम कंप्लीट ट्रांसफॉर्मेशन देख रहे हैं। మహారాష్ట్ర పర్బానీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ చేసింది పొలిటికల్ టూర్ అన్నారు సీఎం ఫడ్నవీస్. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికే పర్బానీలో పర్యటించారన్నారు ఫడ్నవీస్. గత కొన్నేళ్లుగా మత విద్వేషాలను రాహుల్ రెచ్చగొడుతున్నారన్నారు. అదే ఇప్పుడు పర్బానీలో పూర్తి చేశారన్నారు. పర్బానీ హింసాత్మక ఘటనపై ఇప్పటికే తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నామన్నారు. అన్ని నిజాలు అందులో బయటపడతాయన్నారు సీఎం ఫడ్నవీస్. राहुल गांधी या ठिकाणी केवळ राजकीय हेतून आले होते. ही केवळ राजकीय भेट होती. लोकांमध्ये जातींमध्ये विद्वेष तयार करायचा एवढं एकमेव ध्येय त्यांचं आहे. या संदर्भातलं सगळं सत्य आणि तथ्य बाहेर येईल. काहीही लपवण्याचं कारण नाहीये. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కుంభమేళాకు సంబంధించిన అంశాలపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో చర్చించామన్నారు. గంగా నది క్లీన్ గా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. గంగా నదిలో కాలుష్యపూరితమైన నీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఇప్పటికే 100 బెడ్లతో తాత్కాలిక హాస్పిటల్ నిర్మించామన్నారు సీఎం యోగి. और आप देख रहे होंगे कि अन्य वर्षों की तुलना में इस बार मां गंगा और मां यमुना ने बड़ी कृपा की है. काफी पर्याप्त मात्रा में जल राशि जगह जगह एसटीपी तो फंक्शनल है ही, बायो रेमेडिएशन की पद्धति के माध्यम से भी जियो ट्यूब के माध्यम से उनके शुद्धिकरण के कार्यक्रम को यहाँ पर सुनिश्चित किया गया है.